మనకున్నటువంటి ఇంత ముందు తీసుకొచ్చిన బిల్లు లెక్క ప్రకారం ఏంటంటే 2 ఏళ్లు జైలు శిక్ష పడ్డటువంటి అప్పుడు మాత్రమే అనర్హత వేయటం. ఇప్పుడు అట్లాంటిది కాదు, జైల్లో ఉన్నందుకు కాదు, ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు 100 రోజులు జైల్లో ఉంటే వాళ్ళకి అనర్హత వేయటం. ఓన్లీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళకి, ఇంక్లూడింగ్ తనని కూడా పెట్టుకుంటారు. ఎమ్మెల్యేలు ఎంపీలకి అట్లా కుదరదు రాజ్యాంగం. అంటే ఇది ఎందుకు పెట్టారంటే కేజ్రీవాల్ కొత్తగా ఇంతకు ముందు ఏంటంటే అరెస్ట్ కాబోతున్నాం అనగానే రాజీనామా చేసేవాడు. జయలలిత పన్నీర్ సెల్వానికి పళనిస్వామికి ఎందుకు ఇచ్చింది? తను ముఖ్యమంత్రిగా జైల్లో ఉండటం కరెక్ట్ కాదే. లేకపోతే అతని పేరేంటి, జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ జైలుకు పోతే వాళ్ళ ఆవిడని ఇంకొక పార్టీ నాయకుడిని కూర్చోబెట్టాడు కదా పోస్ట్ లో. ఇట్లాగా అనేక రాష్ట్రాలలో లాలూ ప్రసాద్ వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టాడు కదా. అనేక రాష్ట్రాల్లో వేరే వాళ్ళని సీఎం పోస్ట్ లో కూర్చోబెట్టి వీళ్ళు జైలుకి వెళ్ళేవాడు. అది ఎథికల్ గా ఫీల్ అయ్యారు కానీ యాక్ట్ లో లేదు అది. ఆ లూప్ హోల్ పట్టుకున్నాడు కేజ్రీవాల్. ముఖ్యమంత్రిగా జైలుకి వెళ్ళినంత మాత్రాన అనర్హత వేయట్లేదు కదా రాజ్యాంగంలో అన్నాడు. కోర్టుకి వేశారు, అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎక్కడుందని అడిగింది సుప్రీంకోర్టు కూడా. మరి అతను జైల్లో ఉన్నాడంటే అది వాళ్ళ ఫంక్షన్, మాకేం సంబంధం అని. కాబట్టి కేజ్రీవాల్ ఒక లూప్ హోల్ ఎతికాడు. ఆ లూప్ హోల్ కారణంగా భవిష్యత్తులో ఎవడు జైలుకి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలిస్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రికి ఉండేటటువంటి ప్రోటోకాల్ ఆటోమేటిక్